బంధువులారా, రేపు మనందరికీ ఒక పర్వదినం లాంటిది. అంచేత కొన్ని విషయాలు మన సమాజంకి నేను నా అనుభవం మీద చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమిటంటే, మనుషులు అంటారు వాడి కర్మం అంతేనరా అంటారు. వాడి కర్మం అంతేనరా అంటే ఆ కర్మం కర్మఫలం అవన్నీ ఏమి కాదు, అదృష్టం అవన్నీ ఏమి కాదు. అది మనమే తయారు చేసుకుంటున్నాం, మనమే క్రియేట్ చేసుకుంటాం. మా ఫాదర్ అనేవాళ్ళు తాత వేసిని కొబ్బరి చెట్టు మనవడు తింటారని. ఆ కాలంలో కొబ్బరి చెట్టు పెద్ద పెద్దవయ్యి, ఇప్పుడులాగా హైబ్రిడ్ కాదు, హైబ్రిడ్ చెట్లు కాదు. ఆ కాలంలో కొబ్బరి చెట్టు వేసిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత కొబ్బరికాయలు పండివి. అది తాత వేస్తే మనవడికి అనిపించేవాడు. అంచేత నేను చెప్తుంది ఏంటంటే, మనం ఏ చేస్తామో, ఎలాగ మన చరిత్ర ఉంటుందో, మన చరిత్రలో ఎంత పవిత్రం ఉంటుందో దాని ప్రకారంగా మన పిల్లలు, మన మనవలు, మన మునిమలవలు అలాంటి అదృష్టం పొందుతారు. కర్మ అన్నది మనమే క్రియేట్ చేస్తాం. నేను చేసుకుంటే నా పిల్లలకి, నా మనవలకి, ముని మనవలకి అంతా దొరుకుతుంది. నేను మంచి చేస్తే, శుభమైన పని చేస్తే, నలుగురికి ఉపకారం చేస్తే, నలుగురు మంచి కోరుకుంటే, తను బీదరికంలో ఉన్నా, తన బీదరికంలోనే పూర్తిగా వయసు వెళ్ళిపోయినా పిల్లలకి, మనవలకి, ముని మనవలకి ఆ అదృష్టం వస్తుంది, మంచి అదృష్టం. మనం చేసిన పుణ్య కార్యాల వల్ల. ఇది నేను సొంతంగా అనుభవించాను, నేను చూశాను అంతే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన తన లైఫ్లో చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాడు, తన ఇంట్లో పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పించాడు. వాడి ఉద్యోగం దొరికిద్దాకా తన ఇంట్లో పెట్టుకొని వాడికి ఉద్యోగాలు ఇప్పించేవాడు. ఈ రోజును వాళ్ళ కొడుకులు, మనవలు అందరూ మంచి బాగా ఫ్లోరిష్ అయ్యారు, ఎవరికి లోటు లేదు. అంచేత మనం అనిస్తాం, ఒరే వాడు అదృష్టవంతురా అని. అదృష్టం ఏమీ కాదు, తల్లి తండ్రి చేసిన మంచితనం ఆ పిల్లలకి అదృష్టం రూపంలో వస్తుంది. అదే ప్లేస్లో తల్లి తండ్రి ఒకవేళ అన్యాయంగా ఉన్నారు, అన్యాయం పని చేస్తున్నారు, సమాజం విరుద్ధంగా పనిచేస్తున్నారు, డబ్బు గురించి ఏదైనా పనిచేస్తున్నారు, అలాంటి తల్లి తండ్రి పిల్లలు చిన్నప్పుడు పాపం బాగానే పుడతారు, శుభ్రంగానే పుడతారు. మేము చూసే మాతో చదువుకునేవాళ్ళు అందరూ శుభ్రంగా ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు, బుద్ధిగా చదువుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి సడన్గా ఎన్ని బాధలు వచ్చాయంటే పిల్లలందరికీ సడన్గాను అందరూ పాడైపోయారు. వాళ్ళు ఎవరికి మంచి వృత్తి లేదు, మంచి జీవనం లేదు వాళ్ళకి. అలాగా ఆ తల్లి తండ్రి చేసింది అన్యాయం పనులు ఆ పిల్లలు కొట్టి. అంచేత కర్మ ఏమీ లేదు, మనమే క్రియేట్ చేస్తాం. మనం ఏది చేసుకుంటే దాని ప్రకారంగా మన జనరేషన్ ఫాలో అవుతుంది, మన జనరేషన్కి దొరుకుతుంది. అదే నేను చెప్పే విషయం. అంచేత మనం ట్రై చేయాలి ఏమిటంటే, మనతో ఎంత మట్టుగా అవుతే అంత మట్టుగా ధర్మంగా ఉండడానికి, ధర్మదారులు ఉండడానికి. డబ్బు గురించి, సుఖం గురించి మనం ఏదైనా పని చేసుకుంటామని, ఏదైనా అన్యాయం చేయిస్తామని ఆ పద్ధతి మంచిది కాదు. ఆ పద్ధతి వల్ల వాడేదో సుఖపడతాడు కానీ వాడి జనరేషన్ అంతా పాడైపోతుంది. ఎవరైనా
ఎవరినైనా జనరేషన్ బట్టి వాడిని పోల్చుకుంటారు. అంచేత జనరేషన్ బాగా ఉండాలంటే మనం చేసిన పనులన్నీ ధర్మం పని చేయాలి. ఇంత మటుకే నాకు తెలుసును. నేనేది తపస్విని, ఏదో సాధువుని, ఏదో సాధకుడిని కాదు. నేను మామూలు గృహస్థుడిని. అంచేత నేను చెప్పింది ఏదో కొంచెం ఏదో మంచి అవుతే మీరు ఉపయోగించండి. జై గురు, జై భారత్.